వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా ఇప్పుడు మళ్ళీ అదే డేంజర్ బెల్స్ ని మోగిస్తోంది. ఆగ్నేషియాలో మరొకసారి అడుగుపెట్టిన కరోనా హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్లో విజృంభించింది. ఇప్పటికే అక్కడ కేసులు నమోదయ్యాయి. చైనాలో గత సంవత్సరం వేసవి కాలంతో పోల్చితే ఈ ఏడాది నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉందని తెలుస్తోంది. ఇక ఏప్రిల్ నెలలో జరిగిన సాంక్రాన్ ఫెస్టివల్ తర్వాత థాయిలాండ్లో కరోనా వ్యాప్తి పెరిగినట్లుగా సమాచారం. కరోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో జనాల్లో లాక్డౌన్ భయం మళ్లీ మొదలైంది. అయితే కొత్త మ్యూటెంట్ అంత ప్రమాదమేమీ కాదని, ఇప్పటిదాకా ఈ వైరస్ సోకిన వారిలో స్వల్ప అనారోగ్యం మినహా పెద్దగా లక్షణాలు కనిపించడం లేదని వైద్యులు చెబుతూ ఉన్నారు. ఇటు సూపర్ స్టార్ మహేష్ బంధువు నటి శిల్పా శిరోద్కర్కి కూడా కరోనా వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం భారత్లో 257 యాక్టివ్ కేసులున్నాయని, ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక భారత్లో మొత్తం మెల్లమెల్లగా కూడా కరోనా కేసులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతూ ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత లోతుగా డిస్కస్ చేద్దాం. మనతో పాటు జూమ్లో జాయిన్ అయ్యారు డాక్టర్ జగన్నాథం గారు, పిహెచ్డి మైక్రోబయాలజీ, అలాగే మెడికల్ కౌన్సిలర్ ప్రశాంత్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా జగన్నాథం గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. సో చూస్తున్నాం కరోనా మహమ్మారి వదిలిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ కొత్తగా కూడా కరోనా కేసెస్ ఇంకా మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఇప్పటికే చూసాం చైనాలో కూడా, అంటే లాస్ట్ సీజన్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువగా కూడా అక్కడ ఈ మ్యూటెంట్ తొందరగా విస్తరిస్తుంది, అక్కడ ఉంది అదే అంటున్నారు. హాంకాంగ్లో అంటున్నారు. అదేవిధంగా మన భారతదేశానికి పోల్చుకుంటే అంటే ఇప్పుడిప్పుడే కొత్త కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కూడా ఈ కేసెస్ నమోదయ్యాయి అంటున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ ఏ పరిస్థితి ఏ విధంగా ఉండబోవచ్చు? అలాగే వస్తున్న సీజన్ ఇంకా రైనీ సీజన్, ఈ సీజన్లో కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుందంటారు. సో ఇప్పుడు వచ్చిన ఈ వైరస్ అంటే ఎటువంటిదండి? అంటే ఇది ఒకవైపు ఏమో డాక్టర్స్ అందరూ కూడా అంతా దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటున్నారు. హలో జగన్నాథం గారు, చెప్పండి. ఎస్, అంటే జగన్నాథం గారు ఇప్పుడే భారత్లో కూడా కొత్తగా కేసెస్ నమోదవుతున్నాయి అంటున్నారు. భారత్లో ఇప్పటికే 257 కొత్తగా ఈ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి అంటున్నారు. సో ఈ లక్షణాలు ఇప్పుడు కరోనా మనం చూసాం, గతంలో కరోనా వైరస్ బారిన పడి చాలా మంది చనిపోయారు. ఆ భయం ఇంకా మనల్ని వదలలేదు. కొత్తగా మళ్ళీ కరోనా కేసెస్ పెరుగుతున్నాయి అంటున్నారు. సో ఇప్పుడు ఈ వచ్చిన ఈ కరోనా మ్యూటెంట్ ఏ విధంగా ఉంటుంది? దాని లక్షణాలు అంత సీరియస్నెస్ కావు అని ఒక డాక్టర్స్ అంటున్నారు. బట్ ప్రజల్లో అయితే అదే భయం ఇంకా నెలకొని ఉంది. తప్పనిసరిగా అండి, ప్రజల్లో అయితే కరోనా పేరు చెబితే తీవ్రమైనటువంటి భయభ్రాంతులు ఉన్నాయి. ఎందుకంటే మనం లోగడ కరోనా చూసినప్పుడు లాక్డౌన్ కావచ్చు, అనేకమైనటువంటి మరణాలు కావచ్చు, ప్రజల ఆరోగ్యం ఎన్ని రకాల బాధలు పడ్డారో, లంగ్స్, హార్ట్, లివరు, ఇలా రకరకాలైనటువంటి అవయవాలను కూడా ఇది విచ్ఛిన్నం చేస్తుందని ఈ విషయాలు మనకు స్పష్టంగా తెలుసు. అంచేత కరోనా పేరు చెబితే సాధారణంగా కంగారు పడడం అనేటువంటిది సహజం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ దీని గురించి తాజా పరిస్థితిని సమీక్షించడం జరిగింది. దేశంలో మీరన్నట్టుగా 257 కేసులు పైబడి మన దేశంలో కూడా కేసులు నమోదు కావడం అనేటువంటిది గమనించడం జరిగింది. ఈ కేసులు ముఖ్యంగా మనకి మొట్టమొదట గత వారంలో సింగపూరు, హాంకాంగ్లో ఈ ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించి అక్కడ అనేక మందికి కరోనా సోకడము, అనేక మరణాలు సంభవించడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో, ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా ఇప్పుడు ఈ కేసులు గుర్తించడం, వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ కేసులను గుర్తించడము, ఈ నేపథ్యంలో మన డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ గారు నిర్వహించినటువంటి సమీక్ష అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది. వారు ఐసీఎంఆర్ వాటి శాస్త్రవేత్తలతోనూ, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్తోనూ, డిసీజ్ కంట్రోల్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధికారులతోనూ కూడా సమీక్ష జరిపి ప్రస్తుతం కరోనా పరిస్థితి మన దేశంలో ఏ రకంగా ఉంది, ఇది ఏ రకంగా విజృంభించబోతోంది, ఏ రకమైనటువంటి చర్యలు మనం తీసుకోవాలి, ముందస్తుగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి, ఇలా అనేక విషయాల మీద సమీక్షించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేటువంటిది అయితే మనకి స్పష్టంగా ఉన్నటువంటి విషయం.
ఎందుకంటే దీని స్ప్రెడ్ అనేటువంటిది చాలా ఈజీగా జరుగుతుంది కాబట్టి దీని నుంచి జాగ్రత్తగా ఉండడం అవసరం. జనసమర్థంగా ఉండే ప్రదేశాల్లోకి పోకుండా ఉండడం, మనం ఇండివిజువల్ లెవెల్లో అంటే వ్యక్తిగత స్థాయిలో కూడా మనం తీసుకోవాల్సినటువంటి హ్యాండ్ శానిటైజేషన్ కావచ్చు, మాస్క్ కావచ్చు, ఇలా ఇంతకు ముందు మనం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఆ జాగ్రత్తలు మాత్రం పాటిస్తూ ఉండడం అనేటువంటిది అవసరము అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యాజ్ ఆన్ టుడే కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే కరోనా గురించి మనకు తెలుసు కాబట్టి ఇది ఆర్థిక వ్యవస్థల్ని, ఆరోగ్య వ్యవస్థల్ని కూడా చిన్నాభిన్నం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది. మొత్తం ప్రపంచంలో లాక్డౌన్లోకి నెట్టివేసింది. కరోనా అనేటటువంటిది ఇంతకుముందు పాండమిక్ గా ప్రపంచం అంతా విజృంభించి ప్రస్తుతం ఎండమిక్ గా మారి మన మధ్యలోనే ఉంది అనేటటువంటి విషయం అయితే మనకి స్పష్టంగా తెలుసు. అయితే అది ఏ ప్రాంతంలో ఎక్కడ ఎప్పుడు ఎలా సడన్ గా వస్తుంది అనేటువంటిది ఎవరు ప్రిడిక్ట్ చేసేటటువంటి పరిస్థితి అయితే లేదు. సింగపూర్లోను, హాంకాంగ్లోను ప్రస్తుతం ఎందుకు వచ్చింది అనేటువంటి విశ్లేషణ చేస్తే వాళ్ళు తెలుసుకున్న విషయం ఏమిటంటే కొంత ఇమ్యూనిటీ తగ్గింది, కొంతమందిలో ఆ కారణంగా ఇది విజృంభించింది అనేటువంటి విషయం అయితే వాళ్ళు తెలియజేశారు. కాబట్టి ఈ విషయాలను మనం దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం అవసరం అని చెప్పి తప్పనిసరిగా అనిపిస్తున్నాను. ఎస్, ప్రశాంత్ గారు కూడా జాయిన్ అయ్యారు, డాక్టర్, మెడికల్ కౌన్సిలర్. సో ప్రశాంత్ గారు అంటే చెప్పండి, అంటే ఇప్పుడు అంటే భారత్లో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉందంటే చైనా, హాంకాంగ్, సింగపూర్లో కూడా కేసెస్ ఎక్కువగా ఉంటున్నాయి అంటున్నారు. సో ఈ నేపథ్యంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి చైనాలో కూడా ఆ మ్యూటెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందింది. బట్ చైనా వాళ్ళు ఏంటి బయటకైతే న్యూస్ని స్ప్రెడ్ చేయటం లేదు. బట్ మన దేశానికి వచ్చినప్పటికీ అంటే ఇప్పటికే 157 సంథింగ్ కేసెస్ పైబడి అంటున్నారు. అంటే ముంబైలో 15 కేసెస్ నమోదయ్యాయి. సో ఓవరాల్గా అన్ని స్టేట్స్లో కూడా ఈ కేసెస్ అనే వ్యాప్తి అనేది జరుగుతూ ఉంది. 2 మరణాలు కూడా సంభవించాయి అంటున్నారు. సో ఇంకా నిర్ధారించలేదంటే వాళ్ళు నిజంగా కరోనా బారిన పడి చనిపోయారు లేదా వేరే ఇతర కారణాల వల్ల చనిపోయారు అనేది ఇంకా డాక్టర్స్ నిర్ధారించాల్సి ఉంది. సో ఇన్ కేస్ మనకంటే హైదరాబాద్లో ఈ వ్యవస్థ అంటే ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ఎటువంటి మనం జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా మెడికల్ కౌన్సిల్ ఎట్లాంటి సిద్ధంగా ఉంది, అదేవిధంగా అంటే ఎలా అవేర్నెస్ చేస్తున్నారు? హాయ్ మేడం, నమస్తే. సో ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో భయపడడానికన్నా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఇప్పుడు. సో కోవిడ్ అంటే భయభ్రాంతి ఇంతకు ముందు ఉండేది, బట్ ఇప్పుడు మన మెడికల్ కౌన్సిల్ కానీ మన ఫార్మా ఇండస్ట్రీస్ కానీ కొత్త వ్యాక్సిన్స్ వల్ల చాలా వరకు తగ్గించడం అవసరం అయింది ఇప్పుడు. సో బట్ జనాలు కోవిడ్ వస్తే మాత్రము క్లీన్లీనెస్ కానీ హైజీనిక్ సెన్సెస్ కానీ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఆపుకోవచ్చు వాళ్ళకి తగినట్టుగాను. అనక వాళ్ళు బేసిక్ ఫుడ్ రొటీన్స్ మార్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మన ఇండియన్ సిస్టమ్స్ లో ఇంతకు ముందు ఇమ్యూనిటీ చాలా బాగుండేది, బట్ కోవిడ్ వచ్చాక తెలిసింది మన వాళ్ళ కూడా ఇమ్యూనిటీ వీక్నెస్ ఎక్కువగా అవుతుంది. ఫుడ్ రొటీన్స్ చేంజ్ చేసుకోవాలి అందరూ. బయట జంక్ ఫుడ్స్ కానీ ఇర్రెగ్యులర్ ఫుడ్స్ కానీ హ్యాబిట్స్ అని చేంజ్ చేసుకోవాలి. అయినంత వరకు ఇంట్లోనే ఫుడ్ తినే హ్యాబిట్స్ పెంచుకోవాలి అందరూ. బేసిక్ హైజీన్ రొటీన్స్, మాస్క్ వాడడం కానీ, శానిటైజేషన్ చేసుకోవడం కానీ, బయటకు వెళ్ళొచ్చాక ఫ్రెష్ అప్ అవ్వడం కానీ, ఇలాంటి బేసిక్ రొటీన్స్ ఫాలో చేసుకోగలిగితే చాలా వరకు వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు మనం. అనగా గవర్నమెంట్ తరపున ఒక రిక్వెస్ట్ అంటే గవర్నమెంట్ అందరికీ రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ చేసుకునే ఒక క్యాంప్స్ నిర్వహించారు అన్ని చోట్ల కూడా. ఇప్పుడు జనాలు ఏంటంటే ఏదైనా జబ్బు వస్తే గానీ హాస్పిటల్ వరకు చూస్తున్నారు, కానీ రెగ్యులర్ గా వాళ్ళ హెల్త్ ఎలా ఉందని చెకప్ చేసుకోలేకపోతున్నారు. గవర్నమెంట్ ఇది ఒక మ్యాండేటరీ జీవోలా పాస్ చేసి తీసుకొస్తే అప్పుడు జనాలు కూడా ఒక భయం కూడా ఉంటుంది, అవగాహన కూడా ఉంటుంది వాళ్ళ హెల్త్ మీద వాళ్ళు. సో ఒక మ్యాండేటరీ హెల్త్ సర్టిఫికేట్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ తీసుకొని వస్తే అందరికీ మంచిది అవుతుందని నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ మ్యామ్. ఎస్, అంటే ప్రశాంత్ గారు అంటే గతంలో కోవిడ్ మనం చూసాము, చాలా ఎంత భయానక సిచ్యువేషన్స్. సో అప్పుడు అందరూ కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక మెడికల్ షాప్కి వెళ్ళటం, డోలో 650 అంటే సిమ్టమ్స్ కనపడగానే డోలో 650 వాడడం, అజాక్స్ టాబ్లెట్స్ తీసుకోవడం, సి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం. సో వాళ్ళకు వాళ్ళు ఐసోలేట్ అయ్యేవారు, సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధరించడం ఇవన్నీ చేసేవారు. సో ఇప్పుడు ఈ కరోనా ఈ మ్యూటెంట్కి అంటే సేమ్ అవే టాబ్లెట్స్ యూస్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ వస్తే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి. సో అలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనబడేటప్పుడు మనం వాటిని యూస్ చేస్తే బెటరా, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో టిల్ 24 hours సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోండి. ఇంకా 24 hours అయ్యాక కూడా అదే సిమ్టమ్స్ మీరు చూస్తే లైక్ ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్ దాన్ బికమ్ ఏ సెల్ఫ్ డాక్టర్. ఎస్, జగన్నాథం గారు.
చెప్పండి. ఎస్, అంటే ఇప్పటికే అంటే చాలా వరకు ఇందాక మీరు మాట్లాడుతూ కూడా అన్నారు మనకి రెసిస్టెన్సీ పవర్ చాలా తక్కువ అయిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా వరకు కూడా ఒక అపోహ తెలియదు, మీతో కూడా తెలియదు. జనరల్గా కూడా కరోనా ఎక్కువగా స్మోకింగ్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మాకేం కరోనా చేయదు, బికాజ్ ఎందుకంటే మేము ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి దానికే కరోనా వైరస్ చచ్చిపోతుంది అనేది చాలామంది ఇప్పుడు ఒకటి స్ప్రెడ్ అవుతుంది న్యూస్. ఎందుకంటే ఏముందిలే అంటే జనరల్గా కొంతమంది నిజంగా కరోనా ఐసోలేట్ అవుదామన్నా ఏముందిలే మనం రోజు తీసుకునే మందే కదా దానివల్ల చచ్చిపోద్ది అని చెప్పి ఒకటి సరదాగా అనుకుంటారో తెలీదు. బట్ పక్క వాళ్ళకి నిజంగా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఈ హెల్త్ శ్వాసకోశ సంబంధం ఉన్న వాళ్ళకి చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. సో అది నిజమా అపోహన, ఎట్లా నిజంగా అలా క్యూర్ అవుతుందా ఆల్కహాల్ తీసుకుంటే? చాలా పొరపాటు అండి. అటువంటి దురాలోచనతోటి, అటువంటి ఆలోచనతోటి ఎవరు ఉండొద్దు. ఆల్కహాల్ తీసుకున్నంత మాత్రాన కరోనా ఎట్టి పరిస్థితుల్లోనూ పోదు. అది కరోనా అనేటువంటిది వాయుగోళాల ద్వారా విజృంభిస్తుంది అనేటువంటి విషయం మనం అనేక సార్లు లోగడ ప్రస్తావన చేసుకోవడం జరిగింది. ఈ ఏరోసాల్స్ ద్వారా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇది వ్యాప్తి చెందుతుంది. అంటే వ్యాప్తి చెందేటటువంటి సులభం ఎక్కువ సులభంగా వ్యాప్తి చెందేటటువంటి లక్షణం కలిగినటువంటి ఒక పరాన్నజీవి ఈ వైరస్. ఈ వైరస్ విషయంలో ఇంకోటి, మీరు ఇమ్యూనిటీ గురించి ఒక దాని గురించి మాట్లాడారు. లోగడ ఇక్కడ మన దగ్గర ఇమ్యూనిటీ కోసమని మనకి కరోనా విషయంలోకి వచ్చినప్పుడు భారత ప్రభుత్వం అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి చర్యలు అప్పుడు తీసుకున్నామండి. ఒకటి, ప్రివెంటివ్ మెజర్స్ ఏం కావాలి, దీన్ని ఏ రకంగా మనం నియంత్రించాలి, ఏ రకమైనటువంటి సంసిద్ధతతో ఉండాలి, ఇలా అనేక విషయాల మీద తర్జన భర్జనలు చేసి కరోనా వచ్చినప్పటి పరిస్థితి వేరు, ఈనాడున్న పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మన దేశంలో లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు మనందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేకమైనటువంటి వ్యాక్సిన్లు మన దేశంలోనే మనం తయారు చేసుకోవడం జరిగింది. ఈ వ్యాక్సిన్లు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఎవరెవరికైతే అవసరం అవుతాయో వాళ్ళకు కూడా మనం ఇవి కొనుక్కోలేని వాళ్ళకి మనం ఉచితంగా పంపిణీ చేసి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ ప్రాణాలను కూడా రక్షించడం జరిగింది. ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల, అంటే ఉచితంగా మొత్తం ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడమే కాకుండా ఈ వ్యాక్సినేషన్ వల్ల శాస్త్రీయంగా మనకు జరిగినటువంటి విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా దీనికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ వచ్చింది. ఈ ఇమ్యూనిటీ రావడం, అప్పుడు కరోనా వ్యాధి సోకిన వాళ్ళకి ఒక రకంగా ఇమ్యూనిటీ వస్తుంది, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ వస్తుంది. వ్యాక్సినేషన్ 2 డోసులు తీసుకోవాలని అప్పట్లో పూర్తిగా చెప్పడం జరిగింది. చాలా మంది ప్రజలందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఆ ఇమ్యూనిటీ వచ్చి ఉంది. ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ ప్రజల్లో ఉంది కాబట్టి మనం కొంత సంరక్షణగా ఉన్నాము. ఇది అప్పట్లో మనకి ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పారు. అంటే మనం వ్యాక్సిన్లు తయారు చేసుకొని కనుక ఉండకపోతే మన దేశంలో, మనకి ప్రపంచంలో ఏ దేశము కూడా వ్యాక్సిన్ అమ్మడానికి సంసిద్ధంగా లేదు. అంతేకాదు, మరొక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే కొన్ని వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు రక్షణ వ్యవస్థను తాకట్టు పెడతాయని కూడా అడిగినటువంటి కంపెనీలు ఉన్నాయి. అంతటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకి ప్రభుత్వం మన వ్యాక్సిన్ కంపెనీలకు అండదండగా ఉండి వాళ్ళకి ధైర్యాన్ని నింపి ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ చేసుకున్నాం, వ్యాక్సిన్ తయారు చేసుకున్నాం. మనం ఉన్నటువంటి 100 కోట్ల మందికి పైబడి ప్రజలందరికీ కూడా, అవసరమైన వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ పంపిణీ చేశాం. పిల్లలకి వ్యాక్సిన్ తయారు చేయించాం. పిల్లలకి, పెద్దలకి, ఇమ్యూన్ కాంప్రమైజ్ అయినటువంటి వాళ్ళు, అంటే డయాబెటీస్ కానీ లేదా ఇతరత్ర హార్ట్ పేషెంట్స్ కానీ, ఇలా కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి కూడా, అన్ని రకాల వాళ్ళకి కూడా ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన దేశంలో ఇమ్యూనిటీ సాధారణంగా ఇతర దేశాలతో పోలిస్తే బెటర్గానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకి కరోనా వచ్చినందువల్ల ఇప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం ఉందా? జనరల్గా కరోనా వచ్చినందువల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాలి, దీనివల్ల ప్రమాదం ఎప్పుడుండే అవకాశం ఉంది? ఇంతకుముందు మనం చూసాం, గుర్తుందో లేదో, సెకండ్ వేవ్ లో వచ్చినటువంటి డెల్టా వేరియంట్ వల్ల అనేక మంది మరణం చెందారు. దాని ప్యాథోజెనిసిటీ చాలా ఎక్కువ, దాని స్ప్రెడ్ చాలా ఎక్కువ. అంచేత ప్రస్తుతం ఉన్నటువంటి వేరియంట్ అయితే ఒమిక్రాన్ వేరియంట్ అంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలో ప్రభావం తక్కువగానే ఉంది, ఎందుకంటే లోగడ కూడా మనకి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది చాలా మందికి. ఇది సింగపూర్, హాంకాంగ్ లో కూడా ఒమిక్రాన్ వేరియంట్ అంటున్నారు. మనం ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే సింగపూర్, హాంకాంగ్ లేదా చైనా, ఇక్కడ ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వాళ్ళు కూడా మరణాలు పొందుతున్నారు.
కానీ మన దేశంలో లోగడ ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన వాళ్ళు కూడా మరణాలు పొందలేదు. ఒమిక్రాన్ వేరియంట్ వచ్చింది కేవలం జ్వరం, దగ్గు, రొంప జ్వరం ఇలాంటి లక్షణాలతో ఒక 3-4 రోజులు బాధపెట్టి తర్వాత జాగ్రత్త వాళ్ళ ఆరోగ్యాన్ని పొందారు. కాబట్టి ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలో ఒక రకంగా ప్రవర్తిస్తోంది, అక్కడ వేరే రకంగా ప్రవర్తిస్తోంది. దీనికి కారణం ఏంటంటే ఒకటి ఇమ్యూనిటీ కావచ్చు, రెండవది మనం ఆల్రెడీ వ్యాక్సినేషన్లు తీసుకుని ఉన్న కారణంగా మనలో ఉన్నటువంటి శక్తి, ఇమ్యూనిటీ శక్తి కావచ్చు. ఈ కారణాల వల్ల మనకి రిలేటివ్ గా ఇతరులతో పోలిస్తే కొంచెం జాగ్రత్తగా ఉన్నాం, కొంత సేఫ్ జోన్ లోనే ఉన్నాం. అలా అని చెప్పి అప్రమత్తంగా ఉండకుండా ఉండడం మాత్రం డేంజర్. ఎక్కడైతే సమూహమైనటువంటి ప్రాంతాలు ఉంటాయో అటువంటి చోట్లకి పోకుండా ఉండడము, పర్సనల్ హైజీన్ పాటిస్తూ ఉండడము, ఇంతకుముందు మనకి కరోనా గురించి ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పామో హ్యాండ్ శానిటైజేషన్ ఫాలో అవుతూ ఉండడము, దూరాన్ని పాటిస్తూ ఉండడము, సమూహాలకు పోకుండా ఉండడము, ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎప్పటికీ కూడా అవసరం అవుతుంది. మనకి 3 రోజుల క్రితం ఫస్ట్ వీక్ లో సింగపూర్, హాంకాంగ్ లో వచ్చింది. అప్పుడు మనం ఇదిగా తీసుకోలేదు, కానీ సింగపూర్కి, హాంకాంగ్కి మనకి ఉన్న ప్రయాణ దూరం ఎంత అంటే మాక్సిమం 4 గంటలు. అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం మన దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల నుంచి సింగపూర్కి ఫ్లైట్లు అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి, రాకపోకలు బాగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం అక్కడ విమానాశ్రయాల దగ్గర కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది కూడా మనకు ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా లోపలికి వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన 267 పైబడి కేసులు వచ్చాయంటున్నారు. మీరన్నట్టుగా 2 కోమార్బిడిటీస్ కూడా జరిగినట్టుగా మనకు వార్తలు వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎస్ ప్రశాంత్ గారు, అంటే ఇమ్యూనిటీ తక్కువ అవ్వటం వల్ల కూడా అంటే కోవిడ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే మనకు అవైలబుల్గా ఫుడ్లో దొరికేవి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? రెగ్యులర్ న్యూట్రిషన్ ఫుడ్స్ కన్సంప్షన్ చాలా అవసరం అండి. ఇప్పుడైతే అయినంత వరకు జంక్ ఫుడ్స్, అమెరికన్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎక్కువగా ఫ్రూట్స్ వాడాలి, సిట్రిక్స్ ఫ్రూట్స్ అండ్ ఇంకా వెజిటేబుల్స్ అయినంత వాష్ చేసి బాయిల్ చేసి తినడం చాలా అవసరము. ఇంకా రెగ్యులర్ మన బేసిక్ ఇండియన్ ఫుడ్స్ వాడితేనే చాలండి, దానిలోనే ఇమ్యూనిటీ పెరిగిపోతుంది. మన బయట ఫారిన్ ఫుడ్స్ వల్లనే మన ఇమ్యూనిటీ డే బై డే వీక్ అవుతూ వెళ్తుంది. ఎందుకంటే దానికి డైజెషన్ పవర్ చాలా తక్కువ ఉంటుంది మన సిస్టమ్ కి. అది అయినంత వరకు అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది. అయినంత కూరలు కానీ రాగి సంగటి ఇది డైలీ డే టు డే యాక్టివిటీస్ లో పాటించుకోవడం చాలా మంచిది. మిల్లెట్స్ యూస్ చేయడం చాలా వరకు మంచిదని చెప్తున్నారు రీసెర్చ్ నుండి. అది కూడా ఇన్కల్కేట్ చేసుకుంటే చాలా మంచిది అవుతుంది ఫ్యామిలీస్ లో అంతా. ఓకే రైట్. జగన్నాథం గారు, అంటే జనరల్గా శ్వాసకోశ సంబంధం ఉన్న వ్యాధులు ఉన్న వాళ్ళు, అలాగే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి కోవిడ్ ఒకవేళ ఎఫెక్ట్ అయితే వాళ్ళకి చాలా ఇంకా ఎక్కువగా ప్రమాద స్థాయి వాళ్ళకు ఉంటుంది ఆ ఎఫెక్టివ్ అనేది. సో అంటే వీళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే వచ్చేది కూడా రైనీ సీజన్, ఎక్కువగా కరోనా కేసెస్ కూడా మన సమ్మర్తో పోల్చుకుంటే ఈ రైనీ సీజన్స్లో ఎక్కువగా కూడా వీటి వ్యాప్తి అనేది జరుగుతూ అంటుంటారు. అవునండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా రైనీ సీజన్లో వచ్చినప్పుడు ఇన్ఫ్లుయెన్జా రావచ్చు, కరోనా రావచ్చు. ఇది ఇన్ఫ్లుయెన్జా, కరోనానా మనకి తెలుసుకోవాలంటే దీనికి సంబంధించిన పరీక్షలు చేసుకోవాలి. ఈ పరీక్షలు చేసేందుకు కూడా లాగడ మనకి యూజర్ ఫ్రెండ్లీ టెస్ట్ కిట్స్ కూడా తయారు చేశారు. ఈ యూజర్ ఫ్రెండ్లీ టెస్ట్ కిట్స్ యాంటీబాడీ టెస్టులు కనుక ట్రై చేసుకుంటే అది సులభంగా కూడా ఇది కరోనా ఉన్నా కాదా అన్న విషయం తెలుస్తుంది. అయితే మీరు అన్నట్టుగా కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. హార్ట్ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, ఇటువంటి వాళ్ళకి కరోనా సోకిందా, జ్వరం సోకిందా ముందర మనం చెప్పలేం. అది ఇన్ఫ్లుయెన్జా, దీని మూలంగా వచ్చిందా, లేదా ఇతరత్ర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మూలంగా వచ్చిందా, కేవలం కరోనా మూలంగా వచ్చిందా అన్నది ముఖ్యంగా టెస్ట్ చేసి దాన్ని నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ టెస్ట్ ముఖ్యంగా పెద్దలు, వృద్ధులైనటువంటి వాళ్ళు, ఇమ్యూన్ కాంప్రమైజ్ అయినటువంటి వాళ్ళు, కోమార్బిడిటీస్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా పరీక్ష చేయించుకోవాలంటే తప్పనిసరిగా. పరీక్ష చేసుకుంటే ఇది కరోనా అవునా కాదా అనేటువంటి స్పష్టంగా తెలుస్తుంది. ఇది కరోనా అవునా కాదా అని స్పష్టంగా తెలిసిన తర్వాత ఇప్పుడు దాని వైద్య విధానం ఏమిటి అనేటువంటిది వైద్యులు నిర్ధారణ చేస్తారు. కరోనా అయితే మాత్రం దానికి సరిపడా ఏ రకమైనటువంటి ఐసోలేషన్ చర్యలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి ఏ రకమైనటువంటి మందులు వాడాలి. వీళ్ళు సొంతంగా మందులు వాడడం కూడా మంచిది కాదు. మీరు ఇందాక చెబుతున్నారు లోవర్ల డోలో చాలా మంది వాడారు, లేదా కొన్ని యాంటీబయాటిక్స్ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి కదా అని చెప్పి తీసి వాడారు అని చెబుతున్నారు. అది మనం సూచించాల్సినటువంటి విషయం కాదు. ఎందుకంటే డోలో వేసుకుంటే జ్వరం తగ్గచ్చు, యాంటీపైరటిక్, యాంటీ అనలజిస్టిక్ ఇలా కొంచెం దాంట్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి అది కొంతవరకు తాత్కాలిక ఉపశమనం ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఇది కూడా మోతాదు మించి వాడడం,
ఏమాత్రం మంచిది కాదు. పెర్ కేజీ బాడీ వెయిట్ ఎంత వాడాలి అనేటువంటిది అది కూడా డాక్టర్లు నిర్ధారణ చేయాలి. దీనివల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్, కొంతమందికి డోలోను పారాసిటమాల్ కూడా పడకుండా లివర్ మీద ఇన్ఫెక్షన్, లివర్ మీద ప్రభావం చూపించేటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మోతాదులో మందులు వాడితే. కాబట్టి ఈ మందులు వాడటం అనేటువంటి అవి మామూలు మందులే, సాధారణమైనటువంటి మందులే, అందరూ వాడితే పనిచేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయం అందరిలోనూ ఉంది. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి కనుక ఏదైనా ఇటువంటి లక్షణాలు సోకి జ్వరం, దగ్గు, రొంప మొదలైనటువంటి బాడీ పెయిన్స్ ఇటువంటివి ఏమైనా కనిపించినప్పుడు వెంటనే కరోనా అవునా కాదా, ఇది చాలా సులభం అండి. టెస్ట్ చేయడం కూడా మునుపట్లాగా ఎక్కువ సమయం ఏం పట్టదు. టెస్ట్ కిట్స్ అన్ని రెడీ చేసాం. ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టెస్ట్ కిట్స్ కూడా మరిన్ని సంసిద్ధంగా కనుక ఉండించుకుంటే త్వరితగతిని వీటిని తయారు చేయొచ్చు. తయారు చేసే కంపెనీలు కూడా ఉన్నాయి. ఇవి యూజర్ ఫ్రెండ్లీ టెస్ట్ కిట్స్ ఉన్నాయి. యాంటీబాడీ టెస్టులు చేసుకోవడం చాలా సులభం. డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళి టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసుకుంటే ఇది కరోనా కాదా అన్నది తేలుతుంది. కరోనా కాదా అని తెలిసిన తర్వాత దాని వైద్య విధానాన్ని ఏం చేయాలి అనేటువంటిది నిర్ధారణ చేసుకోవచ్చు అండి. ఎస్, అంటే గతంలో మనం చూసాం కరోనా అనగానే కొన్ని లక్షణాలు మనకి వాసన కోల్పోవడం అనేది మనం ప్రధానంగా గమనించాము. దాంతోపాటు బాడీ పెయిన్స్, ఫీవరు, కళ్ళు మంటలు ఇవన్నీ. సో ఇప్పుడు ఈ వేరియంట్ కూడా సేమ్ అవే లక్షణాలు ఉన్నాయా డాక్టర్? లక్షణాలు అయితే అవే ఉన్నాయండి, లక్షణాల్లో మార్పే ఉండదు. అయితే దీని ఇన్ఫెక్టివిటీలోను ప్యాథోజెన్సిటీలోను మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇంత మునుపు కూడా ఒక్కొక్క వేరియంట్ వచ్చినప్పుడు ఒక్కొక్క వేరియంట్ కి ఇన్ఫెక్షన్ చేసేటటువంటి కెపాసిటీ ఎక్కువ, ర్యాపిడ్ గా ఇన్ఫెక్ట్ చేస్తుంది. అంటే మల్టిప్లికేషన్ టైం ఎక్కువగా ఉంటుంది, త్వరగా ఉంటుంది. త్వరగా ఎక్కువ కాపీస్ మల్టిపుల్ అయితే మన శరీరంలో ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత అటువంటి వాళ్ళకి ఈ లక్షణాలు కూడా త్వరితగతిన కూడా కనిపిస్తాయి. అక్కడే ప్యాథోజెన్సిటీ కనిపిస్తుంది. అంటే ఈ ఎక్కువైతే జ్వరం అది కూడా 100 దాటడం, 102 దాటడం, ఎక్కువ హై ఫీవర్ రావడం, ఇటువంటి లక్షణాలు, బాడీ పెయిన్స్, కళ్ళు మండడం, ఇటువంటి లక్షణాలన్నీ మీరంటే వాసన లేకపోవడం అనేటువంటి ఒక్కొక్కసారి మామూలుగా మీరు చూసారో లేదో రంపట్టినప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రంప కూడా సాధారణమైనటువంటి కరోనా వైరస్, అది ప్యాథోజెనిక్ కరోనా కాదు, ఇది ప్యాథోజెనిక్ కరోనా. ఈ కరోనా వచ్చినప్పుడు తప్పనిసరిగా వాసన లేకపోవడం అనేటువంటిది రెండింటిలోనూ ఉంటుంది. కాబట్టి కేవలం వాసన ద్వారా కాదు, మనం టెస్ట్ చేయించుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ టెస్ట్ చేయించుకుంటే స్పష్టంగా తెలిసిన తర్వాత ఏ వైద్య విధానం అవలంబించాలనేటువంటి తెలుస్తుంది. కాబట్టి ఈ వచ్చినప్పుడు మాత్రం ఏ విధమైనటువంటి నెగ్లిజెన్స్ లేకుండా, అయితే ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే ప్రభుత్వ స్థాయిలో వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దీని మీద సమీక్ష జరిపిందనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. ICMR వాళ్ళతో కావచ్చు, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ఇచ్చే వాళ్ళతో కావచ్చు, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఇలా వివిధ సంస్థలకు చెందినటువంటి దేశవ్యాప్తంగా చూసేటటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సమీక్ష జరపడం జరిగింది. సమీక్ష జరిపి ప్రస్తుతం దేశంలో ఒక 257 కేసులు రమారమిగా ఉన్నాయని చెప్పి కూడా నిర్ధారించారు. వీటిని ఏ రకంగా నిగ్రహించాలనేటువంటి విషయం మీద కూడా ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేటువంటి నిర్దేశాలు కూడా చెబుతారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి, ఎక్కువ ఎక్స్ప్లోడ్ అయిన స్థితిలో లేదు కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. కాబట్టి ఇలా అని చెప్పేప్పుడు ఇందాక మీరు అడిగారు, ఇమ్యూనిటీ తగ్గింది కదా వెంటనే మనం ఇంకొక వ్యాక్సిన్ తీసుకోవాలా అని కొంతమందికి అనుమానం రావచ్చు. ఇలా కంగారు పడి ఎవరు వ్యాక్సినేషన్ కు ప్రస్తుతం వెళ్లాల్సినటువంటి పని అయితే లేదండి. ఎందుకంటే మనకి 2 అంచెల రక్షణ వ్యవస్థ ఉంటుంది ఇమ్యూనిటీలో. ఈ 2 అంచెల రక్షణ వ్యవస్థ ఏంటంటే, మనం వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు లేదా కరోనా వైరస్ కానీ సోకినప్పుడు మన శరీరానికి ఇమీడియట్ గా వచ్చే రెస్పాన్స్ ఏంటంటే యాంటీబాడీస్ వస్తాయి. మన శరీరం ఫారెన్ బాడీ కాబట్టి ఫారెన్ బాడీ శరీరంలోకి వచ్చినప్పుడు దానికి యాంటీబాడీస్ వస్తాయి. దీన్ని హ్యూమరల్ రెస్పాన్స్ అంటారు. ఇది కాకుండా ఒకవేళ తగ్గింది అనుకోండి, మనం వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత మనకి తగ్గింది, ఆ యాంటీబాడీస్ శరీరంలో ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటి ఫంక్షన్ ఏం లేదు. కాబట్టి అవి డిగ్రేడ్ అవుతాయి. ఇతర ప్రోటీన్ ఏ రకంగా అయితే డిగ్రేడ్ అవుతాయో అలాగే యాంటీబాడీస్ కూడా డిగ్రేడ్ అయ్యి శరీరం నుంచి బయటికి పోతాయి. ఇప్పుడు శరీరంలో ఉండవు. అంత మాత్రం చేత కరోనా వైరస్ వస్తే మన శరీరం వెంటనే దీనికి సఖ్యం అవుతుందంటే అవ్వదు. ఎందుకంటే ఇప్పుడైతే మనం ఇంత మునుగు లోగడ మనం కరోనా వైరస్ సోకినా లేదా మనం వ్యాక్సిన్ తీసుకున్నా, 2వ అంచె వ్యవస్థ ఏంటంటే మన శరీరంలో ఉన్న కొన్ని కణాలు ఉన్నాయి, B-సెల్ కణాలు ఉన్నాయి. ఈ రక్షణ కణాలు ఏం చేస్తాయంటే ఏ వైరస్ అయితే స్పెసిఫిక్ గా మన కరోనా సోకిందో అది కరోనా అయితే తప్పనిసరిగా గుర్తించగలుగుతాయి. అప్పట్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నాం లేదా సోకింది అని ఈ గుర్తించి వెంటనే దానికి రియాక్షన్ తీసుకుని సరిగా యాంటీబాడీస్ వాటిని కూడా తయారు చేస్తారు. సమయం తక్కువగా ఉంది ప్రశాంత్ గారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.